ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్లో దువ్వాడ శ్రీనివాస్ను పోలీసులు ప్రశ్నించారు. అయితే వెంటనే శ్రీనివాస్ను విడుదల చేయాలంటూ దివ్వెల మాధురి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. మాధురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీరు వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పిలుస్తాం. పంపించండి. లేదా ఇక్కడే కూర్చోండి. మరెందుకు మీరేం చేయాలంటే చేయండి. దీపతాను ఇక్కడ మరెందుకు నేను మీ దగ్గర విచారణ అనంతరం మంత్రి అచ్చెన్నాయుడుపై దువ్వాడ శ్రీనివాస్ మరోసారి నోరు పారేసుకున్నారు. స్టేట్మెంట్లకు సంబంధించి ఆయా స్టేట్మెంట్లో నేను బూతులు తిట్టానని, దుర్భాషలు ఆడానని నాకు సంతకం పెట్టమన్నా. నేను డిబేట్స్కి వెళ్ళటం నిజం. వైఎస్ఆర్సీపీ నాయకుడిగా ఇప్పుడు సస్పెండ్ అయినా సరే ఎమ్మెల్సీగా పలు డిబేట్లలో పాల్గొనటం నిజం. పార్టీల తాలూకా తీరుని ఎండగట్టడం నిజం. నేనెవరికి దుర్భాషలు ఆడలేదు, బూత్ మాటలు ఆడలేదని చెప్పాను. దానికి సంతకం పెట్టమంటున్నారు. పెట్టకపోతే మళ్ళీ 5 రోజుల్లో రమ్మంటున్నారు. ఇప్పుడు పెడితే రానివ్వరు, మరక్కర్లేదు. పెట్టలేదు కాబట్టి మళ్ళీ 5 రోజుల్లో రమ్మన్నారు. ఏమిటి దారుణం? ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు, మీరు కాదు మాకు టార్గెట్. మీ మీద మేము మాట్లాడదలుచుకోలేదు. మీ పని మీరు చేశారు. మీ చేత ఈ పని చేయించిన అచ్చెన్నాయుడు నాడే ఆడు నాకు టార్గెట్.